Hello aspirants, I hope all are doing good. సో యూపీఎస్సీ 2025 రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి. ఐ నో మీరంతా చెక్ చేసుకొని ఉంటారు. మెయిన్స్ రాసే ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో ప్లీజ్ గివ్ యువర్ మోర్ దాన్ 100% ఎఫర్ట్స్ అని చెప్తాను నేను. బికాజ్ మెయిన్స్ రాసే ఆపర్చునిటీ అందరికీ రాదండి. ఎన్నో లక్షల మంది అప్లై చేస్తే ఓన్లీ 10,000 మందికి మాత్రమే వస్తుంది. దాంట్లో కూడా మీరు చాలా వరకు ఒక 70% వరకు కూడా ఎలిమినేట్ అవుతారు మీరు రైట్ ఎఫర్ట్స్ పెట్టకపోతే. సో ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి. సో ప్లీజ్ గివ్ యువర్ 100% ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వని వాళ్ళు, ఐ నో ఐ వాజ్ దేర్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ అండి. 2 years బ్యాక్ నేను 2021లో అటెంప్ట్ ఇచ్చాను, 2022లో అటెంప్ట్ ఇచ్చాను. సో ఎఫర్ట్స్ ఏం పెట్టలేదా అని అంటే 100% కంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతామండి. సో ఎక్కడ ల్యాగ్ అయ్యాము అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో నేను ల్యాగ్ అయింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజేషన్ చేయలేదండి నేను ప్రాపర్గా. అలాగే టెస్ట్ సిరీస్ అనలైజేషన్ సరిగ్గా చేయలేదు. సో రివిజన్ అనగానే మనం పైన చదువుకుంటూ వెళ్ళిపోతాం, అలా కాదు, యాక్టివ్ రీకాల్ చేయాలి. దీస్ ఆర్ మై మిస్టేక్స్. సో 2 years బ్యాక్ ఉన్నా కూడా ఐ నో మై మిస్టేక్స్. నోట్ డౌన్ యువర్ మిస్టేక్స్ గైస్. ఆ నోట్ డౌన్ చేసుకొని ప్లీజ్ మీ టేబుల్కి ముందు స్టిక్ చేసుకోండి. అది మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మీరు ఆ మిస్టేక్ రిపీట్ చేయరు. నా సిచ్యువేషన్లో నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేసే అలా సిలబస్ అనే దాంట్లో ఉంటారు. సో ఇవన్నీ మీకు ఎక్కడా చెప్పరు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ నోట్ చేసుకొని స్టిక్ చేయండి వాళ్ళకి. మీరు డైలీ చూస్తూ ఉంటేనే మీ మిస్టేక్స్ అనేవి మీరు రెక్టిఫై చేసుకోగలుగుతారు. ఐ నో యూ కెన్ బౌన్స్ బ్యాక్ అండి. ఈ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన శక్తి దుబే మ్యామ్ కూడా త్రీ అటెంప్ట్స్లో కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదండి. ఇన్ హర్ 5th attempt షీ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 1. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి యూపీఎస్సీలోనే. సో డోంట్ డీమోటివేట్. మీ దగ్గర అటెంప్ట్స్ ఉంటే గట్టిగా బౌన్స్ బ్యాక్ అవ్వండి. టేక్ 1 or 2 days బ్రేక్. ఆ రీఫ్రెష్మెంట్ వచ్చిన తర్వాతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ యువర్ మెయిన్స్. నౌ కమింగ్ టు మై ప్రిపరేషన్. సో నేను GS1 ఏన్షియంట్ మెడివల్ ఆర్ట్ అండ్ కల్చర్ అయిపోయిందండి. సో ఐఎమ్ డూయింగ్ మోడర్న్ ఇండియా స్టార్ట్ చేశాను నేను. సో PSIR కూడా నేను ఫస్ట్ రివిజన్ చేశాను. ఫస్ట్ రివిజన్ చేసి ఇంకా నా ఆల్రెడీ బేసిక్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, సో దాని నుంచి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి ఐఎమ్ ప్రిపేరింగ్ ఇన్ ద 3rd or 4th రీడింగ్. ఐఎమ్ ప్రిపేరింగ్ వెరీ క్రిస్ప్ నోట్స్ అనమాట. ఆఫ్టర్ దట్ ఐ డన్ విత్ మై ఆన్సర్ రైటింగ్ అండి. సో క్లాస్ కూడా అయిపోయింది నాది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.